ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో విశ్వాసులుగా ఆత్మీయ యాత్రలో కొనసాగుచుండగా శరీరానుసారంగా నడుచుకుంటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా మనము శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు 8వ అధ్యాయము 12-13 వచనాల్లో ఈ వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు. ఇవన్నీ లోక సంబంధమైనవే అని విశ్వాసులు ఎరగాలి. ఎందుకనగా ఈ లోకము దానిలో ఉన్నవన్నీ మనము ప్రేమింపరాదు. అవన్నీ ఒక దినమున లయమైపోవడం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో లోకంతో స్నేహము దేవునితో వైరము అని రూఢిగా రాయబడినది. అందుకే ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆత్మానుసారంగా నడుచుకుంట చాలా ప్రాముఖ్యము. ఎల్లవెల్లా ప్రయాసపడి ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ వలన మనము నడుచుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13లో ఈ మాట సెలవిస్తుంది. ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయాలి. అప్పుడు మనలో ఉండు పరిశుద్ధాత్ముడు మనకు జయము అనుగ్రహించి మనల్ని జీవింపజేస్తాడు. లోకానుసారంగా శరీరేచ్ఛలతో సాతాను ప్రేరిత క్రియలు నెరవేర్చుటకు ఒకవేళ పరిగెడుతున్నారా? జాగ్రత్త, మనము నష్టపోతాం. దాని అంతము మరణము, నిత్య అగ్నిగుండము. ఈరోజు ప్రియ సహోదర, సహోదరి, ఈ ఉపదేశంతో కూడిన వాగ్దానం పొందుటకు, ఆత్మానుసారంగా జీవించుటకు ఒక తీర్మానము, శరీరేచ్ఛలను విసర్జించుటకు ఒక దృఢమైన నిశ్చయంతో మనము ఈరోజు మరియు ఈ నెల అంతా మిగతా సంవత్సరము జీవించుటకు దేవుడు గొప్ప కృప అనుగ్రహించుటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని సెలవిస్తున్నారయ్యా. ఈ గొప్ప ఆత్మీయ సూత్రముకై మీకు ఎంతో స్తోత్రమయ్యా. ప్రతి దినము తండ్రి శరీరేచ్ఛలను విసర్జించుటకు, జయించుటకు, శరీరానుసారమైన కార్యాలను ప్రభువా, అయా వ్యర్థమైన ప్రభువా, ఇహలోక విషయాల్లో ప్రభా అయా నిమగ్నమై మా యొక్క జీవితము తండ్రి సమయం ప్రభా నష్టపరచుకోనకుండా పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆత్మ వలన ప్రతి దినము ప్రభా నూతన పరచబడిన వారమై వాక్యము చేత ప్రభా నింపబడి ప్రభా ప్రతిరోజు జీవించుటకు నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఆ రీతిగా ప్రభా జయ జీవంతో నిత్య జీవం ప్రతిరోజు తండ్రి నడుచుటకు మేమును, మా కుటుంబమును, మా సంఘమును ఆ రీతిగా నడుచుట కృప అనుగ్రహించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెల్ సువార్త సంఘం, తుర్కెం జిల్లా.